ఏమేంద్రా? ఏంట్రా? మహా ఓకే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఉంది. చాలా హ్యాపీరా. మీరు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందా? నీ అబ్బా హ్యాపీ ఫిగర్. బాబాయ్ సారీరా, మనం మళ్ళీ కూర్చుందాం. రే వాసు, రే వాసు, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏంట్రా వాడేంట్రా? వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడే వెళ్ళిపోయాడు. రే సరేరా ఏమన్నా. మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడా? చదా టైం అమ్మాయి ఇంటర్వ్యూ చేంజ్ అవ్వడం. అమ్మగారు చనిపోయిన రోజున వాసు గారు రాకపోవడం ఏంటి బాబు? హాయ్రా. నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ రా. అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాం. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమే బాబాయ్. మరి సారీ రాబీ, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఎప్పుడు గుర్తు చేయటం. కొన్నా ఎప్పటికీ మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా. సారీ రా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆప్రాని మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా. వాళ్ళలాగా సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా. నేనేంటో నీకు తెలుసుగా. చేస్తున్నావా? నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం. ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టుంది. ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలా? తీసుకురారా. వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకుందాం. సరేరా, రేపటి నుంచి 1 వారం రోజులు పడతాను. కలవను, మాట్లాడను, మీతోనే ఉంటాను. ఓకేనా? నేనేం మాడుతున్నా, నువ్వేం మాడుతున్నావురా? మానికి ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మేము నీతో. సడన్ గా నువ్వు దక్కున్నట్టు మేము దక్కున్నాం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది? నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా. నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం. టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది. మీరు నాలాగే ఉంటారా? ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అను అంటున్నాను. అంతేనా? బీ ప్రాక్టికల్ రా. దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవరి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్. నా లైఫ్ నాది. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటున్నాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందిగా.
అభి అరే నేను అలా మాట్లాడుకుండా ఉండాల్సిందిరా. పదండి ఆడి దగ్గరికి వెళ్దాం. వాడు వెళ్ళిపోయాడు రా. వెళ్ళిపోవటం ఏంట్రా? ఎక్కడికి? తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నాడంట వాళ్ళ నాన్న చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకుని సర్దుకోవాల్సిన విషయం నేను సీరియస్గా తీసుకున్నాడు ఏంటాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా. నిజంగా ఆ మాటకు అర్థం తెలిసినట్టయితే అలా చేయడు. అది కాదురా. ఏది కాదురా? రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం. అంత ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి. Hey Abhi, ఏమా bye. See you. రమ్య అన్నయ్య నువ్వు 4 years నుంచి ఇక్కడే కాఫీ షాప్ మందే. నువ్వు ఎప్పుడు వచ్చావు? జస్ట్ 3 months బ్యాక్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా, సో ఇంటర్న్ వచ్చాను. ఓ గుడ్. నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? ఏమైపోయా? అసలు ఎవరితోనూ టచ్ లో లేవా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఫైన్. నిన్న సాయన వాళ్ళు వచ్చారంట తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి. కాల్ చేశారు. వాసు ఎలా ఉన్నాడు? మహా ఇంకొద్ది రోజుల్లో పెళ్ళనగా నమ్మలేకపోయాను. హలో
ఓటీపీ 614254. నెక్స్ట్ 945215. నెక్స్ట్ ఫోన్ మ్యామ్. హలో 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 ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో నా మాట వినిపిస్తుందండి. హలో చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ఓకే. ప్రాబ్లం ఏం లేదు కదా? మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్. మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనమెందుకండి ఖర్చు పెట్టడం? ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ. దేంతో? చేత్తో. చట్నీతో. ఒక్క చట్నీతోనే? పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి? నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో, ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినొచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండీ కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6 ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకు తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11-5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడ? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందరిలో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో. వస్తే దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో.